మహాపరిశుద్ధుడును, మహోన్నతుడైన మన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, మనము క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 2 స్వభావములను గూర్చి మనం ఆలోచించినట్లయితే ఆయన ఏకకాలంలో దేవునిగా, అలాగే మానవునిగా కూడా ఉన్నట్లు మనము ఆయన గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో కొన్ని విషయాలు గత పాఠంలో మనం తెలుసుకున్నాం. ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన మానవ దేహాన్ని కలిగున్నాడు, ఆత్మను కలిగున్నాడు, అలాగే ప్రాణము కూడా కలిగున్నాడు అని నిన్నటి పాఠంలో మనము ఆయన్ని గూర్చి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అలాగే ఆయన సంపూర్ణ మానవ తత్వాన్ని గూర్చి మనము ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారు మరి ఆయన దప్పిక కొన్నట్టుగా ఆయన దప్పిక కొని సుకారను ప్రాంతంలో యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీని ఆయన దాహమిమ్మని అడిగినట్లుగా మనం చూసాం. అలాగే ఆయన దప్పిక కొనటం మాత్రమే కాదు గాని ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొని ఆయన మరి 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొన్నాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆయన ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. అలాగే మరణమగునంతగా నా ప్రాణము శ్రమపడుతుంది, వేదన చెందుతుంది అని గెత్సెమనెలో ఆయన చేసిన ప్రార్థనలో కూడా ఆయన తెలియచేసినట్లుగా కూడా మనము ఈ సంగతులన్నీ ధ్యానించటం జరిగింది. తరువాత మనము గమనించినట్లయితే ఆయన మరి సంపూర్ణ మానవుడుగా ఉండుటకు గాను మనకులాగే ఆయన మరి మానవ తల్లిదండ్రులను కలిగున్నట్లుగా కూడా మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. అంటే ఈ భూమి మీద జన్మించిన వారికి మానవ తల్లి, అలాగే అంటే ఆమె జన్మనిచ్చుటకు ఒక మానవ తల్లి ఉన్నట్లుగా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఒక మానవ తల్లి ఉంది. మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ప్రవచనాత్మకమైన ఆయన తల్లిని గూర్చిన సందర్భం మనకు కనపడుతుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఇక్కడ దైవత్వంలో ఉన్న తండ్రి కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. కనుక మానవ తల్లి ఆయనకున్నట్లుగా మనం చూడగలం. అలాగే మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మన తండ్రైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని చెప్తూ
దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇక్కడ శరీరమును బట్టి ఆయన దావీదు యొక్క సంతతికి చెందినవాడుగా, ఆయన జన్మించినట్లుగా మనకు పౌలు గారు తన యొక్క రచనలో తెలియచేయటం జరుగుతా ఉంది. అంటే శరీర సంబంధముగా దావీదు సంతానంలో ఆయన పుట్టాడు. కాబట్టి ఆయనకు ఒక మానవ తల్లి ఉన్నట్లుగా మనం ఈ వచనాల్లో చూడగలం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూస్తే ఆ యొక్క మానవ తల్లిని గూర్చిన మరి ఆ వాస్తవాన్ని అక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసు తల్లి అక్కడ ఉండెను. ఇది కానా అనే ఊర్లో జరిగిన ఒక వివాహము. ఆ వివాహంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు హాజరయ్యారు. అక్కడ యేసు తల్లి ఉండెను. అంటే యేసు ప్రభువారికి ఒక తల్లి ఉన్నట్లుగా వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అని అక్కడ కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి మరియా అనే ఒక స్త్రీగా బైబిల్ మనకి పరిచయం చేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఒక తల్లిని కలిగి ఉన్నాడు. మానవ తల్లిని కలిగి ఉన్నాడు. ఆ తల్లి పేరు మరియా అని పేరుతో సహా బైబిల్ మనకి స్పష్టపరుస్తా ఉంది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఆయనకు ఆ తల్లి కడుపున పుట్టిన ఇతర సహోదరులు కూడా ఉన్నట్లుగా వారి పేరు యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేవారు. అలాగే ఆయనకు ఇంకా సోదరీమణులందరూ కూడా ఉన్నట్లుగా మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనము తెలియజేస్తా ఉంది. అంటే మన మనకు ఏ విధంగా మానవ తల్లి ఉందో అలాగే ఆయనకు ఉంది. మనకు ఏ విధంగా సహోదరి సహోదరులు ఉన్నారో ఆయనకు కూడా సహోదరి సహోదరులు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక శిశువుగా, అంటే మనం ఏ విధంగా శిశువుగా జన్మిస్తామో అలాగే శిశువుగా జన్మించారు. ఆయనకు ఒక తల్లి ఉంది. అలాగే తోడబుట్టిన వారు ఉన్నారు. అలాగే ఆయన మానవ అభివృద్ధి, అంటే మనిషిగా ఆయన ఎలాగా అభివృద్ధి చెందాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. అలాగే 52వ వచనం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే ఒక మనిషి ఏ విధంగా తన యొక్క వయస్సులో అభివృద్ధి చెందుతాడో, అందుకే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఎదుగుతున్నాడాయన. అంటే ఒక శరీర సంబంధమైన, అంటే ఒక మానవుడు ఏ విధంగా ఎదుగుతున్నాడో అలాగే ఎదిగాడాయన. అంతేకాని ఆయన అక్కడ
తన దైవత్వాన్ని వినియోగించినట్లుగా మనం చూడలేము. ఒక సాధారణమైన బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక తల్లిని కలిగి ఉంటాడు. అలాగే ఆ బిడ్డ శిశువుగా పుడతాడు. ఆ బిడ్డకి ఒక వంశం ఉంటుంది. ఒక కుటుంబం ఉంటుంది. అలాగే అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు. అలాగే ఆ బిడ్డ పుట్టిన తర్వాత క్రమక్రమంగా వయస్సు వయస్సులో పెరుగుతూ ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ మాన మానసికమైన వికాసం అనేది జరుగుతుంది. ఆ మానసిక అభివృద్ధి, ఆ అభివృద్ధిలో ఆయ ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. శారీరకంగా ఎదుగుతూ ఉంటాడు. మానసికంగా ఎదుగుతూ ఉంటాడు. ఇందులో ఏది లోపించినా అది ఒక అనారోగ్య కారణమైన లక్షణంగా భావించి శరీర అభివృద్ధి కోసము అంటే ఉండాల్సిన వయసుకి ఎంత బరువుండాలో, ఎంత ఆకారం ఉండాలో అదంతా కూడా ఎత్తు, లావు ఎంత ఉండాలో డాక్టర్లు తెలియజేస్తూ ఉంటారు. అలాగా అతను తన యొక్క మానవ అభివృద్ధిని కలిగి ఉంటాడు. అలాగే మానసికంగా కూడా అతను అభివృద్ధిని కలిగి ఉంటాడు. ఇవన్నీ గూడా మనము గమనించినట్లయితే ఒక సంపూర్ణమైన బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఎలాగ ఎదిగాడో, యేసు ప్రభువారు కూడా అలాగే ఎదిగాడు. మానవాతీతమైన విధానంలో ఆయన ఎదగలేదు. ఆయన అలాగే ఆయన మానవుడిగా కొన్ని పరిమితులు ఆయన కలిగున్నారు. ఆ మానవ పరిమితులను గూర్చి మనం ఆలోచించినట్లయితే, ఆ మానవ పరిమితుల్లో ఆయన ఆకలిగొన్నట్లుగాను, అలాగే దప్పికగొన్నట్లుగాను, అలాగే ఆయన అలసిపోయినట్లుగా, అలసిపోయి యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా, అలాగే ఆయన నిద్రించినట్లుగా మనం చూడగలం. అంటే మత్తయి సువార్త 8 అధ్యాయము 24 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఆయన అలసిపోయాడు అని, అలసిపోయి ఆయన నిద్రించుటకు ప్రయత్నించినట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 8 అధ్యాయం 24 వచనంలో, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఆయన నిద్రపోవడానికి అప్పుడే టైం దొరికింది. కనుక ఆయన నిద్రపోతున్నాడు. మనలాగే ఆయన అలసిపోయాడు. మనలాగే ఆయన బడలిక కొన్నాడు. మనలాగే ఆకలిగా ఉన్నాడు. దప్పిక కొన్నాడు. అలాగే ఆయన శరీరం బలహీనమైపోయింది. అలాగే ఆయన మరి గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన తీవ్రమైన మానసికమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా, ఆయన చెమట రక్తపు బిందువులుగా మారిపోయినంతగా ఆయన వేదన చెందినట్లుగా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఇవన్నీ ఆధారాలు. అలాగే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి ఆయన తన జీవితంలో మనకులాగే అన్నీ కలిగున్నాడు. మనకు ఒక పేరుంది. అంటే ప్రతి మనిషికి ఒక పేరుంటుంది. అలాగే ఆయనకు కూడా ఒక పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన మరి ఒక పేరును పెట్టబడినట్లుగా, ఆయన పుట్టకముందే ఆ పేరుని గూర్చి తెలియచేసినట్లుగా మనకు కనపడుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిండు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి ఆయన మనకులాగే ఒక పేరు పెట్టబడ్డాడు. ఒక పేరును కలిగున్నాడు. అనగా ఆయన మనలాగా భూసంబంధమైన గుర్తింపును కూడా కలిగున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయన మానవ పేరు, ఆయన మానవ వికాసము, ఆయన మానవ తల్లిదండ్రులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు అని తెలియచేయటానికి మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆయన మానవ శ్రమలు, మానవ మరణం. ఆయన మానవుడిగా
శ్రమ పడ్డాడు అనే వాస్తవాలు మనకు చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయుండెను. ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే శ్రమలలో కూడా ఆయన మామూలు శ్రమలు పడలేదు. ఆయన భయంకరమైన, అవమానకరమైన, ఒక తీవ్రమైన దేశద్రోహ నేరం చేసిన వాళ్ళు మాత్రము పొందే అత్యంత కఠినమైన మరణాన్ని, శ్రమను ఆయన పొందాడు. అంటే ఒక సంపూర్ణ మానవుడు శ్రమలు ఎలా పొందుతాడో ఆయన అలాగా శ్రమలు పొందాడు. అలాగే మరణాన్ని కూడా ఆయన పొందినట్లుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఈ ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆధారాలుగా కనపడుతూ ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువారు సంపూర్ణ మానవుడిగా ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన ఎదుగుదలలో, ఆయన యొక్క కుటుంబ జీవన విధానంలో, అలాగే ఆయన రక్తాన్ని చిందించే ఆ యొక్క దైవికమైన కార్యక్రమంలో, అన్ని విషయాల్లో ఆయన సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు కూడా ఆయన మనిషిలాగే ఆయన తన శిష్యులకు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన పరిపూర్ణమైన మనిషి. చూడండి, నాకున్నట్లుగా భూతమునకు కాళ్ళు, చేతులు, రక్త మాంసములు ఉండవు. పట్టుకొని నన్ను పట్టి చూడండి అని చెప్పి ఆయన సంపూర్ణ మానవ శరీరాన్ని తన శిష్యులకు ఆయన కనపరుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడు. కనుక ఇక్కడ మనలో లేని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే మనలోనే సంపూర్ణ మానవత్వం ఉండదు. ఎందుకంటే ఒక సంపూర్ణ మానవునిగా ఉండవలసిన లక్షణాలని మనుషులు కోల్పోతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో ఏదో ఒక విషయం దగ్గర ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయిన సంఘటనలు చరిత్రలో బైబిల్‌లో మనం చూడగలం. అతడు మనిషిలా పుట్టిన మృగం అంటాం మనం. అంటే సంపూర్ణమైన మానవుడు కాదు కదా! కనీస మానవ స్వభావం లేనివారుగా మనం చూస్తా ఉన్నాం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఇతరుల పైన జాలిపడే విషయంలో, కనికరించే విషయంలో అప్పుడప్పుడు ఆయన కోపించాడు. దేవాలయం దగ్గర ఆయన కోపపడ్డాడు. త్రాళ్లతో కొరడాలు చేసి అక్కడున్న వారందరిని తరిమి కొట్టాడు. అలాగే ఎంతో దీనమైన స్థితిలో ఉన్నవారిని ఆయన దయ చూపించారు, కనికరించారు. ఆయన తన జీవిత అనుభవంలో ఒక సంపూర్ణ మానవుడు, మానవత్వం కలిగిన వ్యక్తి ఎలా ఆయన ఉండాలో అలా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనమే మానవత్వాన్ని చూపించలేని, మానవ మానవతా విలువలను కోల్పోయిన వారముగా కనపడుతూ ఉంటాం. కనీసం మనిషిలా ఉండు అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే కనీసం మనిషికి ఉండే లక్షణాలు కూడా లేనివారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. నైతిక విలువలు అంటే మనిషి మనిషిగా ఉండే ఆ నైతికతను కోల్పోయిన వారుగా కనపడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ మానవుడు. ఒక పరిపూర్ణమైన మానవుడు, మానవతా దృక్పథాన్ని కలిగి, మానవతా స్వభావాన్ని కలిగి, మానవ లక్షణాలను కలిగి ఎలా ఉంటాడో అలా ఉన్నవాడాయన. అద్భుతమైన జీవిత విధానం ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన అలా జీవిస్తూనే, సంపూర్ణ మానవుడిగా జీవిస్తూనే ఆయన
పాపరహితుడిగా ఉన్నవాడు. అంటే సంపూర్ణ మానవత్వంలో ఒక భాగం పాపం లేని జీవితం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది మనం ఎక్కడ మొదటి మానవుడైన ఆదామును దేవుడు పుట్టించినప్పుడు, దేవుడు అతనిలో పెట్టిన విధానం. అంటే పాపము ఈ లోకములో ప్రవేశించక ముందు, లేక ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు సంపూర్ణమైన మానవుడు. పాపము ప్రవేశించిన తరువాత ఆ సంపూర్ణతకు లోటు ఏర్పడింది. అంటే ఒక సంపూర్ణమైన మానవుడు పాపరహితుడిగా అతడు జీవించగలడు. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంపూర్ణ మానవ స్థితిని ఆయన కలిగి ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు ఒక సంపూర్ణమైన మానవుడు. ఆయన సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నవాడుగా దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక పాత నిబంధనలో ప్రసంగి ఇలా రాస్తూ ఉంటాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే ఈ మాట మనం ఆలోచించినప్పుడు ఆ మానవుడు సంపూర్ణ మానవుడు, యథార్థవంతుడు, సంపూర్ణ మానవుడు, పాపరహితుడు, సంపూర్ణమైన మానవుడు, నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడు. అంటే ఒక సంపూర్ణమైన మానవునిలో ఇన్ని అద్భుతమైన లక్షణాలను దేవుడు రూపొందించాడు. ఎందుకంటే మానవుడు సంపూర్ణమైన మానవుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక అయ్యున్నాడు. దేవుని స్వరూపము అంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో సెలవిచ్చినట్లుగా మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉంది. కనుక మనము దేవుని పోలిక అయ్యున్నాం. దేవుని స్వరూపం అయ్యున్నాం. అవి లక్షణాలలో అంటే గుణగణాలలో దేవుడు తన యొక్క ఆ ఆ అద్భుతమైన స్వభావాన్ని మనలో పెట్టాడు. ఆ అద్భుతమైన స్వభావమే నీతియుక్తమైన పాపము లేని స్వభావం. దేవుడు ఆదామును సృజించినప్పుడు అలానే సృజించాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆదాము యొక్క పాపరహితమైన జీవితము సంపూర్ణ మానవ తత్వానికి నిదర్శనం. పాపము ప్రవేశించిన తరువాత మనము ఆ ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవునిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అనగా యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయన పుట్టుకలో గాని, ఆయన జీవన విధానంలో గాని ఎక్కడా కూడా పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే పరిపూర్ణమైన మానవుడు తన యొక్క జీవన విధానంలో పరిపూర్ణముగా ఉంటాడు. అంటే పాపము లేనివాడుగా ఉంటాడు. ఇది ఆదామును దేవుడు సృష్టించినప్పుడు కలిగున్న మొదటి స్థితి. ఆ మొదటి స్థితిని అంటే సంపూర్ణ మానవ తత్వాన్ని, పాపరహితముగా ఉన్న స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు మరణం వరకు ఆయన అదే స్థితిలో కొనసాగాడు. అంటే ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సాధారణమైన మానవుడిగా జీవించలేదు. అందరిలాగే పుట్టారు, అందరిలాగే పెరిగారు. కానీ అందరిలా జీవించలా. అంటే క్రీస్తు ప్రభువు కాలానికి మానవ లోకమంతా అత్యంత భయంకరమైన నైతిక విలువలు, మానవ విలువలు
అన్ని విలువలు కోల్పోయి భయంకరమైన భ్రష్టత్వానికి గురి కాబడింది. కనుక ఎటు చూసినా రాజకీయము, అధికారము, ధన వ్యామోహము ఇలాగా ఉన్న పరిస్థితుల్లో లోకంలో ఒక సాధారణ మానవుడిగా జన్మించి, ఒక సాధారణ మానవుడు డబ్బు లేకపోయినా, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, తనకంటూ ఏ గుర్తింపు లేకపోయినా అతడు నీతిమంతుడిగా జీవించగలడు. అతడు పాపరహితుడిగా జీవించగలడు అనే ఒక గొప్ప ఆహ్, జీవిత సత్యాన్ని, జీవిత సాదృశ్యాన్ని యేసుక్రీస్తు వారు జీవించి చూపించారు. కనుక మాట ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఆహ్, మనం ఇక్కడ పాపము లేనివాడుగా ఉన్నట్లుగా కొరింథీ పత్రిక తెలియజేస్తూ అంత మాత్రమే కాదు. కనీసము సిన్‌ఫుల్ నేచర్ అంటే పాప స్వభావం కూడా ఆయనలో లేదు. ఎందుకంటే ఆదాము పాప పాపములోనికి ప్రవేశించక ముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిని ఆయన కొనసాగించాడు. అంటే ఆదాము యొక్క సంతతిగా అంటే మానవుడిగా జన్మించినప్పటికీ ఆదాము యొక్క నేచర్ అంటే స్వభావంతో సంబంధం లేనివాడిగా ఆయన జీవించాడు. ఇది ఒక మనిషి తన జీవితమంతా పాపం చేయకుండా జీవించినా కూడా అతడు సంపూర్ణమైన మానవుడిగా అంటే అలా జీవించడం అంటే పాప స్వభావంపై విజయాన్ని సాధించటమే. కానీ క్రీస్తుకు పాప స్వభావమే లేదు. విచిత్రం ఏమిటి? తేడా ఏమిటి అంటే ఒక మనిషి తన జీవితంలో ఆహ్, పాపం లేకుండా జీవించినంత మాత్రాన సంపూర్ణుడు అవ్వడు. పాప స్వభావంలో లేకుండా ఉండాలి. అది సంపూర్ణత. యేసుక్రీస్తు వారికి మనకున్న తేడా ఏమిటంటే, ఒక మనిషి పాపము లేకుండా జీవించటము అనేది తన జీవితంలో ప్రాక్టీస్ చేసి, పాపరహితుడుగా జీవించిన అతడు పాపే. ఎందుకంటే, అతనిలో స్వభావం ఉంది. ఆ స్వభావం ఆదాము నుండి వచ్చింది. అంటే పండు తిన్న తరువాత, పాపము చేసిన తరువాత ఉన్న ఆ యొక్క సిన్‌ఫుల్ నేచర్ అనేది, పాప స్వభావం అనేది వారసత్వంగా ప్రతి మానవ దేహానికి వచ్చింది. కానీ తేడా ఏమిటంటే, పాపరహితుడుగా ఉన్న ఆదాం అంటే, పాపము అంటక ముందు ఏ స్థితిలో ఆదాం ఉన్నాడో, ఆ మొదటి స్థితికి చెందినవాడుగా యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. అంటే పాపము చేయకుండా జీవించటమే కాదు, అసలు పాప స్వభావమే ఆయనలో లేదు. ఇది ఎంత అద్భుతం! సంపూర్ణ మానవుడు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం దీని గూర్చి మనకు సాక్ష్యం ఇస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటే పాప స్వభావమే లేనివాడై, పాప స్వభావము అంటని వాడై, పాప స్వభావముతో సంబంధం లేనివాడై ఆయన జన్మిస్తాడు. అంటే జన్మతః ఆయన పాప స్వభావం లేనివాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఈ అద్భుతం ఏంటంటే, ఆదాము యొక్క దేహాన్ని ధరించినప్పటికీ, ఆదాము యొక్క స్వభావం ఏమాత్రము అంటకుండా ఆయన జన్మించటం, జీవించటం ఒక అద్భుతమైన విషయం. అంటే ఆదాము యొక్క 2 స్థితులు పాపమునకు ముందు, పాపమునకు తరువాత. అలాంటి 2 స్థితులలో మొదటి స్థితి ఆయన కలిగున్నాడు. ఎంత అద్భుతమైన ఆహ్, విధానం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే మానవ కుమారుడు కాదు.
ఎందుకు మానవ కుమారుడు కాదు గానీ దేహం మాత్రమే ఆదాముది. కానీ ఆయన దేవుని కుమారుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మ మనము 40 రోజుల పాటు ఆకలి కొన్నా, అపవాది శోధించినా అక్కడ ఏమాత్రం తొణకకుండా ఆయన ఎంతో నిబ్బరంగా, నిమ్మళంగా ఒక్కొక్క మాటకి ఆయన సమాధానం ఇచ్చారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవ తత్వాన్ని మనము అనేక కోణాల్లో చూసినప్పుడు ఆయన పాపము లేనివాడుగా జీవించినట్లుగా, పాపరహితుడిగా జీవించినట్లుగా, పాపమే అంటనివాడుగా జీవించినట్లుగా, అసలు పాపపు స్వభావమే లేని స్థితిలో జీవించినట్లుగా మనము ఆయన యొక్క స్థితిని గూర్చి ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే ఇన్ని విధానాల్లో యేసుక్రీస్తు గారు ఆయన సంపూర్ణ మానవుడు. సంపూర్ణమైన మానవుడిగా ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించిన వాడిగా దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారిలాగా మనము సంపూర్ణ మానవునిగా జీవించలేము. ఎందుకంటే ఇది ఆయన అనగా ఆదాము పాపము చేయక ముందు ఉన్న స్వభావం. కనుక ప్రతి ఒక్కరిలో పాపము చేసిన తరువాత ఉన్న స్వభావానికి మనం వారసులమయ్యాం. ఆహ్, కానీ ఇక్కడ ఒక విషయం మనకు ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుని కృపను బట్టి క్రీస్తునందు మనము ఆదాము యొక్క రెండవ స్వభావం నుండి విమోచించబడి, ఆదాము యొక్క మొదటి స్వభావాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం పొందగలం. అనగా మనలో ఆ యొక్క వితౌట్ సిన్‌ఫుల్ నేచర్ అనేది అంటే పాపరహితమైన స్వభావం అనేది క్రీస్తు ప్రభు అనుగ్రహించే ఆ యొక్క రక్షణ ద్వారా ఆయన మనలను పరిశుద్ధ పరచుట ద్వారా మనకు కూడా దాన్ని ప్రసాదించారు. కనుక ఆదామునందు అందరూ ఏ విధంగా మృతి చెందుతున్నారో, అలాగే క్రీస్తునందు అందరూ కూడా తిరిగి బ్రతికించబడతారు. ఇది దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. బ్రతికించబడటం అంటే మృతమైన స్థితి నుండి సజీవమైన స్థితిలోనికి చేర్చబడటం. కనుక క్రీస్తునందు మనము పరిపూర్ణ మానవత్వాన్ని మనం తిరిగి సాధించగలం. అంటే ఆదాము యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చూస్తే పాపరహితుడిగా ఉన్న ఆదాము, పాప సహితుడిగా ఉన్న ఆదాము. యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా ఉన్న ఆదాము స్వభావంతో ఈ లోకానికొచ్చారు. వచ్చి పాప సహితులుగా ఉన్న మనల్ని తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పాపరహితమైన నేచర్‌లోనికి అనగా పాపరహితమైన స్వభావములోనికి ఆయన మనల్ని మార్చి ఉన్నారు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప అద్భుతమైన స్థితి క్రీస్తునందు మాత్రమే అది మనము పొంది ఉన్నాము. లేక ఇంకా రక్షణ పొందకపోతే దాన్ని మనము పొందగలము అనే ఒక గొప్ప అద్భుతమైన సత్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనుషులమండి తప్పదండి అంటూ ఉంటారు కొంతమంది. మనుషులం, మనిషి పాపం చేయకపోతే ఎవరు చేస్తారు? మనిషి అబద్ధం ఆడకపోతే ఎవరు అబద్ధం ఆడతారు? మనిషి నేరం చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడా? మనిషి మాట తప్పకపోతే ఎవరి మాట తప్పుతారు? అని చాలామంది ఆ యొక్క ఆదాము యొక్క రెండవ స్వభావాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన రెండవ స్థితి మనకుంది. అవును, ప్రతి మనిషి ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేది వాస్తవ సత్యమే. కానీ క్రీస్తునందు మనం అందరము కూడా తిరిగి ఆ ఆదాము యొక్క మొదటి స్థితిని సంపూర్ణ మానవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఎలా ఈ భూమి మీద ఆయన జీవించి చూపించారో ఆ ఆ యొక్క జీవితాన్ని, పరిపూర్ణమైన మానవ జీవితాన్ని మనం తిరిగి సాధించగలం. పౌలు తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో తన యొక్క ఆదాము సంబంధమైన రెండవ స్థితిని గురించి మాట్లాడుతూ, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను అంటాడు. అంటే పూర్వము ఇది ఆదాము యొక్క రెండవ స్థితి. పౌలు గారు ఆయన తన యొక్క రక్షణ తాను పొందిన రక్షణ ద్వారా ఆయన దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప కృపను పొందినవాడై ఆదాము యొక్క రెండవ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ 16వ వచనంలో అంటాడు, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. క్రీస్తు ప్రభువారు ఆయనకు మరొక అద్భుతమైన స్థితిని అనుగ్రహించినట్లుగా ఆ అద్భుతమైన స్థితే పాపరహితమైన స్థితిగా మనం చూడగలం. కనుక జాగ్రత్తగా గమనించాలి. అయితే ఒక మనిషి క్రీస్తు ప్రభు అనుగ్రహించిన అట్టి గొప్ప స్వభావాన్ని దైవికమైన భయముతో కొనసాగించినప్పుడు అతడు దాన్ని అలాగే పట్టుకొని ఉండగలడు. కానీ మరలా అతడు లోకానికి దాసుడైపోయి పాపం చేత ప్రేరేపించబడిన వాడైతే మరలా తిరిగి తన రక్షణను అనగా ఆదాము యొక్క మొదటి స్థితిని పోగొట్టుకుని ఆదాము యొక్క రెండవ స్థితిలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఆదాము యొక్క మొదటి స్వభావ లక్షణాలను పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటారు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయన శక్తిని, ప్రేమని, ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని ఆయన ఇచ్చాడు. క్రీస్తునందు అట్టి కృప మనకు సమకూర్చబడింది. కనుక మీలో ఇంకా ఎవరైనా పాప బానిసత్వం నుండి రక్షించబడలేకుండా ఉంటే, దురలవాట్ల బందీగా బంధించబడి ఉంటే, క్రీస్తు అనుగ్రహించే ఆ యొక్క సంపూర్ణ మానవ స్వభావాన్ని క్రీస్తునందు పొందుటకు దేవుడు ఒక మంచి తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక మీరు దేనిలో బంధించబడి ఉన్నారో, అనగా ఏ పాప స్వభావంలో బంధించబడి ఉన్నారో ఆ పాప స్వభావం నుండి సంపూర్ణముగా రక్షించుటకు, విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ సిద్ధంగా ఉంది. కనుక ఆ ఉచితమైన రక్షణను పొందుటకు మనం అందరం కూడా ఇకనైనా సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్యానికి లోబడి దేవుడు అనుగ్రహించే ఆ ఉచితమైన రక్షణ అనుభవాన్ని పొందుకొని ఆదాము యొక్క పాప శాపగ్రస్తమైన స్థితి నుండి విడిపించబడి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించారో అట్టి కృపను ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.